నువ్వా? ఈ షాప్ ఓనా? లోను. ఓహో. అవును, ఏం కొనడానికి వచ్చావు? హార్లిక్స్. మరి ఫారెక్స్? ఫారెక్స్ నీలా ఎదిగే పిల్లలకి మంచిది. అక్కడ వెళ్ళి కొనుక్కో వెళ్ళు. నేనేం చిన్న పిల్లని కాదు. మరి పెద్ద పిల్లవా? ఆడపిల్లని. చా పార్ట్లుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. అంజలి, ఈ పెర్ఫ్యూమ్ ట్రై చేసి చూడు. నువ్వు కూడా బుక్స్ కొనడానికి వచ్చావా? మనకు అమ్మడమే కానీ కొనడం అలవాట్లేదమ్మా. ఎవరైనా ఫ్రెండ్ కోసం వచ్చావా? ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్తే గానీ వదిలేలేవేంటి నువ్వు? ఊరికి నేను అడిగానులే బాబు. అది సరే, నీకు వర్షం అంటే బాగా ఇష్టమా? ఏ కొనిస్తావా? నువ్వు డబ్బులు ఇవ్వాలే కానీ ఏం కావాలంటే అది కొనిస్తాం. ఐస్ క్రీమ్ తిన్నావా? ఇప్పుడా? ఈ వర్షంలో మిరపకాయ బజ్జీ ఏదేమైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో. నువ్వు ఇక్కడే నేను ఇప్పుడే వస్తానే. సరే సరే అంటే సరిపోతుందా? ఐస్ క్రీమ్ వస్తుంది, తినేసి వెళ్దాం. ఇంత వర్షంలో ఐస్ క్రీమా? వర్షంలో మిరపకాయ బజ్జీలు ఏ ఎదవైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో అని రిషి చెప్పాడా? నీకెలా తెలుసు? ఆ లాంగ్వేజ్ నీది కాదులే. అవును, ఎంతసేపు అయింది వెళ్ళి? 15 minutes. పార్లర్ పక్కనే ఉందిగా, వెళ్దాం పదా. ఓకే. ఎంత ఇచ్చావు వాడికి? 100. వెళ్ళి ఇంకో 100 ఇచ్చిరా. పాపం సరిపోతాయో లేదో. ప్రియా, నీతో కలిసి ఇలా కాఫీ తాగుతానని కళ్ళ కూడా అనుకోలేదు తెలుసా? ఏ నేను రాననుకున్నావా? లేదు, నీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది అనుకోలేదు. కమ్ ఆన్ మ్యాన్. ఎక్స్క్యూజ్ మీ, 1 sec. యా ష్యూర్. ఏంటి ఇలా వచ్చారు? వేరే పని లేదా మీకు? పనిలేంది మాకు కాదు నీకు. దీనికి ఐస్ క్రీమ్ తెస్తానని ఇక్కడికి వచ్చి ప్రియతో కబుర్లు చెప్తూ కాఫీ తాగుతున్నావా? 100 నువ్వు ఇచ్చావా? లేదు. అయితే నోరు మూసుకుని అలా పడుండు. ఆఫ్టర్ ఆల్ 100 ఇచ్చినందుకు జేమ్స్ బాండ్ లో అసిస్టెంట్ వేసుకుని చెకింగ్ వచ్చేయాలా? అయినా వర్షంలో ఐస్ క్రీమ్ ఏంటి అసహ్యంగా? మొగాళ్ళు అంటే 1000 మందితో 1,00,000 పనులు ఉంటాయమ్మా, అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇలా రోడ్ల మీద చీప్ గా పంచాయతీలు అవి పెట్టకూడదు. సారీ. ఏంటే? ఐఎమ్ సారీ. సర్లే కానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది. ఇంటికి వెళ్ళి బజ్జు అమ్మా, వెళ్ళు. దారిలో ఐస్ క్రీమ్ బళ్ళేది కనిపిస్తే ఆగొద్దు. బాగా పెట్టాడుగా ఐస్ క్రీము, ఇంకా ఎందుకు? వెళ్దాం పదా.
అమ్మాయి ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. ఏమైనా నువ్వు ఎవరిని చూస్తున్నావు? ఆ అమ్మాయి. నేను చంద్రుని చూస్తాను. సర్లే గాని తనేం చదువుతుంది? ఎవరు? ఆ అమ్మాయి. నాన్న ప్లీజ్ నాన్న. రేయ్, దేవదాసులో నాగేశ్వరరావులాగా డాబాలెక్కి చంద్రుడిని గొడుగులేసుకుని సూర్యుని చూస్తే ఉపయోగం లేదు. మనసులో ఉన్నది ఆ అమ్మాయికి చెప్పేయి. లేకపోతే వయసు అయిపోయాక నాలాగా ప్రేమ కథలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు. నీకేమైంది నాన్న? నీలా చదువుకోలేదు కానీ నీలాగా లవ్ చేశాను. చెప్పడానికి భయపడ్డాను. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. ఎవరు నాన్న ఆవిడ? మీ అమ్మ. రేయ్, ఒకటి మాత్రం గుర్తుంచుకో, సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. హాయ్. ఎక్కడికి వెళ్ళవరా? పాపం ఈ అమ్మాయి నీకోసం గంట సేపటి నుంచి వెయిట్ చేస్తోంది. కూర్చోమ్మా. మీరు? అదేంట్రా, తను కూడా మీ కాలేజీలోనే చదువుతోందంటగా? అదే, ఎక్కడో చూసినట్టుంది. బాగా తెలుసని చెప్పింది. నేను తెలిసి ఉండొచ్చు. నీకు కూడా తెలుసని చెప్పింది. అమ్మా, మీరు ఇంకా గుడికి వెళ్ళలేదా? నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు, మేము వెళ్తాంలే. గుడికి వెళ్ళొస్తామమ్మా. అలాగే. బాయ్ అంజలి. బాయ్. తనకేవో డౌట్స్ ఉన్నాయంట, క్లారిఫై చెయ్యి. నువ్వేంటి ఏదో భోజనానికి కూర్చున్నట్టు సెట్ లేవు? బయలుదేరమ్మా. లే. ఏ ఏమైనా పనుందా? ఇంకాసేపట్లో ప్రియ వస్తుంది. రాదు. యా? దానికి బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు కాబట్టి. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుందే. విన్నట్టు కాదు, రాసినట్టుంటుంది. నువ్వు ఆ లెటర్ చదివావా? చదివాను. వేరే వాళ్ళకి రాసిన ఉత్తరాలు చదవడం మేనేజ్ కాదా నీకు తెలీదా? వేరే వాళ్ళకి రాసే ఉత్తరాలు నా గురించి రాయటం మేనేజ్ కదా నీకు తెలీదా? నువ్వు ముందు ఆ లెటర్ ఇటీ. ఇదెక్కడివ్వాలో నాకు బాగా తెలుసు. అంజలి, మరిద్దరం ఒక అగ్రిమెంట్ కోద్దాం. నువ్వు ఆ లెటర్ నాకు ఇచ్చేయి. నువ్వు చేసిన పని క్షమించి వదిలేస్తాను. చా, నిజమా? సెట్ అయ్యలేదు. ఎన్నాళ్ళకి నాకు దొరికావు రిషి. ఏం పోయిట రాసావు? ప్రియా నా గుండెలయ. అంజలి ప్లీజ్. నా మనసు ప్రేమ. అంజలి ఆ లెటర్ ఇచ్చేయి. అంజలి ఏం చెప్పేది మర్యాదగా లెటర్ ఇవ్వు. అంజలి ఆగు. నీకే చెప్తాను, ఆ లెటర్ ఇచ్చేయి. ఏయ్, ఆగు. భయపడనా? అంజలి. అంజలి నీకే చెప్తాను. అంజలి అలా చేయదు. అంజలి మర్యాదగా చెప్తాను ఇవ్వు.
ఐ లవ్ యూ. అంజలి నేను చెప్పింది నువ్వు నమ్మట్లేదు కదా? ప్రియకి లవ్ లెటర్ రాసి నన్ను ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్ముతాను? ఎలా నమ్మాలనేది నీ ఇష్టం, కానీ ఎందుకు నమ్మాలో నేను చెప్తాను. అంజలి ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, దానికి ఒకే ఒక మామిడి పండు ఉంది. అది చేతికి అందనంత ఎత్తులో ఉంది. అది కావాలంటే మనం ఏం చేస్తాం? దగ్గరలో దాన్ని కొట్టడానికి ఏదైనా రాయి దొరుకుతుందేమో అని చూస్తాం. కానీ దూరం నుంచి చూసేవాడికి మాత్రం వీడి పైన ఉన్న పండును వదిలేసి కింద వెతుకుతున్నాడా అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా పండు ఎంత ఇంపార్టెంటో దాన్ని కొట్టాలంటే రాయి కూడా అంత ఇంపార్టెంట్. ఈ కథలో రాయి ప్రియా, పండు నువ్వు. ఒకవేళ నేను ఈ లెటర్ ప్రియకి ఇచ్చేసుంటే? నువ్వివ్వవు, నాకు తెలుసు. అంజలి, ఇక్కడ ప్రేమిస్తే ఇక్కడ తెలిసిపోతుంది. హాయ్. ఏంటి ఈ టైంలో వచ్చా? మొన్న ఐస్ క్రీమ్ తెస్తానని డబ్బులు తీసుకెళ్ళాను కదా, అవి ఇచ్చేద్దామని వచ్చాను. డబ్బులేవి? అంటే యాక్చువల్గా ఇప్పుడు లేవు, ఓ 2 రోజులు టైం ఇస్తే ఇచ్చేస్తానని చెప్పడానికి వచ్చాను. ఏంటి దగ్గరకు వస్తున్నా? సాయంత్రం ఆడుకుని ఉత్తరం ఆట ఇంకోసారి ఆడుకుందామా? సిగ్గులేదు. ప్రేమ ఉందిగా. మరి ప్రియా? ఇంత అనుమానం ఏంటి నీకు? అనుమానం కాదు, భయం. ఏ? నాకు బ్రెయిన్ లేదని, చాక్లెట్లు తింటానని, బోర్ కొట్టి వదిలేస్తావేమోనని. పిచ్చి అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టరు. అమ్మో 2 అయింది. ఇంకో గంట అయితే 3 అవుతుంది. మా ఇంట్లో ఎవరైనా చూసారంటే నీకు పెళ్ళి అవుతుంది. దానికోసమే కదా లవ్ చేసింది. అబ్బా వెళ్ళు రిషి ప్లీజ్. తర్వాత ఏమైంది? అక్కడ లక్కీగా టైంకు ఆడకొక్క వచ్చింది కాబట్టి వదిలేసింది, లేకపోతే ఈ పాటికి సేమ్ డిస్కషన్ అపోలో జరుగుతుండేది. ఐమ్ సారీ రిషి, నీ కుక్కలంటే ఇంత భయం నాకు తెలీదు. ఏదో కామెడీ చేస్తున్నావు అనుకున్నాను. కామెడీయా? అంత దగ్గరలో దాని మొహం చూసేసరికి ఎంత భయం వేసిందో తెలుసా? ఐఎమ్ సారీ రిషి. ఇలాగే చెప్పేది? ఐఎమ్ సారీ రిషి. ఇలాగే నా చెప్పేది? ఇంకెలా చెప్పాలి? ఇలా చెప్పాలి. అవన్నీ ఇప్పుడు కాదు. మరి ఎప్పుడు? ఇలా ట్రాఫిక్ లో ట్యాంక్ బండ్ మీద పెద్ద బావదు. మరి ఎక్కడైతే బాగుంటుంది? సముద్రం ఒడ్డున వెన్నెల్లో వచ్చే ప్రతి అల మన కాళ్ళని తడుముతూ అల్లరి చేస్తున్నప్పుడు, దూరంగా చంద్రుడు, దగ్గరగా నువ్వు, అప్పుడప్పుడు పలకరించి వెళ్ళే గాలి. అలాంటి చోటైతే. అంజలి, ఇప్పుడు సడన్ గా సముద్రాన్ని హైదరాబాద్కి తేవాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, అది చాలా కష్టం. కమ్ లెట్స్ గో. సముద్రం ఒడ్డున వెన్నెల్లో వచ్చే ప్రతి అల మన కాళ్ళని తడుపుతూ అల్లరి చేస్తున్నప్పుడు, దూరంగా చంద్రుడు, దగ్గరగా నువ్వు, అప్పుడప్పుడు పలకరించి వెళ్ళే గాలి. అలాంటి చోటైతే I love you. I love you. I love you. I love you. I love you.
రిషి మన మొదటి రాత్రి ఎక్కడ జరగాలనుకున్నానో తెలుసా? తెలీదు. చలికాలం. చంద్రుడు కూడా మబ్బుల చాటు నుంచి బయటికి రావడానికి భయపడేంత చలికాలం. ఆరు బయట దూరంగా మంచు కొండలు, గాలి కూడా మన మధ్య రాలేనంత దగ్గరగా నువ్వు. అలాంటి చోటైతే. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడు సడన్ గా కులు మనాలి తీసుకెళ్లాలంటే ఏం తాగట్టు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. రిషి